నమస్కారం, నా పేరు శంకర్. ఈరోజు మన బిఎన్ఎస్ టీవీ స్టూడియోలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే సీనియర్ అసిస్టెంట్ మన గంగాధర్ సార్ గారు మనతో ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం, రండి. నమస్కారం సార్. నమస్కారం అండి శంకర్ గారు. మరియు అలాగే మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు, ముఖ్యంగా మాదిగ సహోదరులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అమ్మలు, నాన్నలు అందరికీ హృదయపూర్వకంగా పెద్దలందరికీ పాదాభివందనాలు మరియు సహోదరులందరికీ నమస్కారాలు. అలాగే కంగ్రాచులేషన్స్ కూడా ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలుగా కష్టపడ్డ కార్యకర్తలందరికీ, అలాగే మందకృష్ణ మాదిగ సాధించినటువంటి విజయం మనకు రేపు రాబోయే ఫలాలు వీటన్నిటిని అనుభవించాలి. ఈ సంతోషంలో జాతితో 4 ముచ్చట్లు మాట్లాడాలి, అందుకే మీతో మాట్లాడడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. సార్, ఇప్పుడు మీ గురించి తెలుసుకున్నది ఏమంటే, మీరు ధర్మాబాద్లో ఒక పాఠశాలను స్థాపించి కొన్ని వందల మందికి అక్కడ చదువు నేర్పుతున్న సమయంలో ఆ పాఠశాలను అక్కడ వదిలేసి ధర్మాబాద్లో మీరు ముదల్ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ నా మాదిగ జాతి కోసం ఏదో ఒకటి చేయాలని ఇక్కడ ఒక మూమెంట్ను తయారు చేసిందంట. అది ఏంటి, ఎలా చేశారు? థ్యాంక్ యూ శంకర్ గారు, చాలా బాగా అడిగారు మీరు. నిజానికి నేను జాబ్ రాకముందు కాదు, నాకు ఆల్రెడీ ఒక ప్రైవేట్ స్కూల్ మహారాష్ట్రలో ఇందిరాగాంధీ పబ్లిక్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓన్గా పెట్టుకున్నాను. అక్కడ నేను, నా భార్య ఇద్దరం పనిచేసుకునేవాళ్ళం. ఆ మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్స్, అంటే ఇది దాదాపు 1992 ఆ ప్రాంతంలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ మన ఏరియాలో జరిగింది. ఇక్కడ వాలేగాం అనేటువంటి గ్రామంలో ఒక రెడ్డి గారు ఒక మాదిగ వ్యక్తిని పట్టుకొని అలా ఎలక్ట్రిక్ పోల్కు కట్టేసి అన్ని ఘోరంగా కొట్టడం జరిగింది. కేవలం ఆయన జీతం సరిగా చేయలేదని సాకుతూ. ఒక సందర్భం అయితే ఆయన నీళ్ళు అడిగితే ఆయన నెత్తి మీద వంటలు పోయడం కూడా జరిగిందని నా దగ్గరికి మన ఒక మాదిగ కార్యకర్త, అంటే తుకారాం అనేటువంటి ఆయన, తన బిజినెస్ కోసం వచ్చాడు నా దగ్గరికి. యాక్చువల్గా పీర్లెస్లో పనిచేస్తుండే ఆయన నా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది, మన మాదిగోనికి ఇట్లా కొట్టిండ్రు, మనకు అన్యాయం జరిగింది అక్కడ అని చెప్తే, నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి, అప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి స్కూల్ బంద్ ఉండే, నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి బైన్సాకు వచ్చేసి ఆ వాలేగాం విలేజ్కి వెళ్ళి ఆయన గురించి తెలుసుకొని, ఆ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకొని, కాలేజ్ గ్రామానికి చెందినటువంటి మాదిగ వ్యక్తి, అటువంటి వ్యక్తి పైన అన్యాయంగా రెడ్డి కొట్టి డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టనని ఆయన నిర్బంధించిన సమయంలో నేను ఆ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, రెడ్డి గారు మీ డబ్బులు అయితే ఆయన ఇస్తాడు, కొంచెం టైం ఇవ్వండి, వదిలిపెట్టండి అంటే ఆయన వినే పొజిషన్లో లేనప్పుడు నేను అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు అయినటువంటి గడ్డనా గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా వాళ్ళ మీదకి ఇట్లా అన్యాయం జరుగుతుంది సార్, మీరు పక్కనే కదా, మరి మా వాళ్ళని రక్షించండి సార్, ఇట్లా రెడ్డి చేస్తున్నాడంటే ఇమ్మీడియట్గా అప్పుడు పాపం గడ్డనా గారు పెద్ద మనసుతో అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అనేవారు ఉండేవారు, కిరణ్ కుమార్ అనుకుంటా, బహుశా నాకు పేరు జ్ఞాపకం రావట్లేదు. ఆ కిరణ్ కుమార్ గారిని, సిఐ గారిని పిలిపించి ఇమ్మీడియట్గా వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్తే, అప్పుడే మొట్టమొదటి అట్రాసిటీ కేసు, నేను అనుకుంటాను నాకు తెలిసినంత ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి అట్రాసిటీ కేసు ఆ రెడ్డి పైన బుక్ చేయించి ఆయనను విడిపించడం జరిగింది. అన్నబోస అంటే మొట్టమొదటిసారిగా మీరే ఇక్కడ తీసుకొచ్చిందా? అన్నబోస గారి యొక్క జయంతిని మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించిండ్రు మన ప్రాంతంలో? మా సమాజం మీద జరిగినటువంటి అన్యాయాలకు మాకు అడిగిన ఆదుడు లేనప్పుడు మాకు కూడా ఒక బ్యానర్ కావాల్సి వచ్చింది. ఆ బ్యానర్ మేము మా జాతిలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి అన్నబోసాటి కాబట్టి ఆయన పేరును ఎంచుకోవడం జరిగింది. ఆ రకంగా అన్నబోసాటి సేవా సమితి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 1994లో మొట్టమొదటిసారి బైన్సాలో 5,000 మందితో మొదటి జయంతి చేయడం జరిగింది. ఇది మేము అన్నబోసాటి జయంతి చేయడానికి గల కారణం. నేను ఇమ్మీడియట్గా మాకు అన్యాయం జరుగుతుంది ఇట్లయితే అని చెప్పి నోనైమస్ ఒక 250 ఉత్తరాలు ప్రతి విలేజ్కి, మాదిగ పెద్ద ఇలేగామ, మాదిగ పెద్ద వాలేగామ, ఇట్లా 250 గ్రామాలకి నేను ఉత్తరాలు రాసిన. ఈ సందర్భంగా రెల్లు టీచర్ అనేటువంటి ఒక టీచర్ సహాయం తీసుకొని ఆయనను కన్సల్ట్ చేసి ఈ సందేశ్ లాడ్జ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మేము ఒక నిర్ణయానికి వచ్చినాం,
అప్పుడు ఆ మీటింగ్కి ఆ నోనైమస్ అంటే పేరు లేని ఉత్తరాలు ఊళ్ళోకి చేరుకున్న తర్వాత ఎవరో ఒక మాదిగ వ్యక్తి దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళు మీటింగ్కి వచ్చిండ్రు. ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత మేము సందేశ్ లాడ్జింగ్ పైన మీటింగ్ పెట్టినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినాం, లేదు మనం ఒక సంఘంగా ఏర్పడాలి, లేకపోతే మన మీద అట్లా అన్యాయం జరుగుతుందని. అప్పుడే దీనికి ఒక మన మహానుభావుడు ఉన్నాడు, గొప్పవాడు అన్నభావ్ సాటే. మహారాష్ట్ర అంతా ఆయన జయంతిలు చేస్తారు, మనం కూడా ఆయన గురించి ఆయన పేరు పెట్టుకుని సంఘం పెట్టుకుందామని అప్పుడు మేము అన్నభావ్ సాటే సేవా సమితి అనేటువంటి సంఘాన్ని పెట్టుకోవడం జరిగింది. దేశంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది ఉండగా మీరు అన్నభావ్ సాటే గారిని ఎందుకు పోలుస్తారు? అదేవిధంగా అన్నభావ్ సాటే గారి యొక్క జయంతులని ఎందుకు మీరు నిర్వహిస్తారు? చాలా మంచి ప్రశ్న అండి శంకర్ గారు. మేము అన్నభావ్ సాటేనే కాదు, కేవలం అందరు నాయకుల్ని కొలుస్తాము, అందరి నాయకుల్ని గౌరవిస్తాము. కానీ మా జాతిలో పుట్టినటువంటి అన్నభావ్ సాటే గారికి మన దేశం గుర్తించలేదు. అటువంటి మహా వ్యక్తిని రష్యా దేశం గుర్తించి సాహిత్య సమ్మేళనానికి ఆయన పిలిపించి ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి, ఆయన రాసిన సాహిత్యానికి ముగ్ధులైనటువంటి రష్యా దేశస్తులు ఆయన యొక్క స్టాచ్యూను అక్కడ నిర్మించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి ఆయన జయంతి మేము చేయడం ఇక్కడ మాకు సబబు అనిపించింది. ఆయన గురించి ప్రచారం చేయడం మంచిగా మాకు దానికి ఒక రీజన్ ఉన్నది అనిపించింది. మహారాష్ట్రలో జరిగేటువంటి జయంతిని మొట్టమొదటిసారి మేము ఆదిలాబాద్ జిల్లాలో ఒక జయంతి జరిగింది. దాని తర్వాత ఎవరు చేసిండ్రు ఆ జయంతి? అక్కడ మధు బావల్కర్. ఎవరైనా మధు బావల్కర్ అనేటువంటి వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కానీ దళిత్ హిందీ సాహిత్య సంఘానికి ఆయన అధ్యక్షుడు ఒకప్పుడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. కానీ ఆయన ఒక 10 మందిని తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి జయంతి చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి జయంతి మాదిగ సమాజం కాకుండా మాల సామాజిక వర్గానికి మన తెలంగాణలో మాల సామాజిక వర్గం నుంచి చేసిండ్రు. మాల సామాజిక వర్గం చెందినటువంటి ఆ వ్యక్తి 10 మంది ఆళ్ళ నీళ్ళని జమ చేసి ఆయన మొట్టమొదటి జయంతి ఆ యొక్క ఆదిలాబాద్లో చేయడం జరిగింది. దానికి మన నామదేవ్ కాంబ్లే లాంటి వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు దానికి సహకరించడం జరిగింది. సార్, మన బైంస ప్రాంతంలో ఎంఆర్పిఎస్ అనేది ఎప్పుడు స్థాపించబడింది? దాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? అది ఏ విధంగా ఇక్కడ వచ్చింది? ఎంఆర్పిఎస్ ఎలా మొదలైందంటే ఇక్కడ అన్నభావ్ సాటే సేవా సమితి పేరు మీద మేము మాదిగలో జరిగిన అన్యాయాలు ఎదుర్కొంటూ చిన్న చిన్న కార్యక్రమాలు ఇక్కడ జయంతిలు అవి జరుగుతున్న కాలంలో 1 సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు 94 లోపల కరీంనగర్లో ఒక మాదిగల సభ జరిగింది. ఆది అరుంధతి అనేటువంటి సంఘం వాళ్ళు దానికి మాతంగి నరసాయి అనేటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన మీటింగ్ పెట్టి మాదిగలకు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి కృపాకర్ మాదిగ ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగతో మొట్టమొదటి వ్యక్తి పనిచేసినటువంటి కృపాకర్ మాదిగ చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. మేము అక్కడ నాకు మాట్లాడటానికి అక్కడ అవకాశం దొరికింది. నేను అక్కడ మా పరిస్థితుల గురించి చెప్పిన, మాకు జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పిన. ఇదంతా చెప్పిన తర్వాత మీ ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేరండి కార్యకర్తలు, మీరు ఇక్కడ నుంచి మీరు అక్కడ ప్రసారం చేయండి అంటే ఓకే అని ఒప్పుకొని మేము ముగ్గురం ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి పోస్టర్స్ వచ్చాయి మొట్టమొదటి 25వ మార్చికి. ఆ పోస్టర్స్ వచ్చిన తర్వాత అతకబెట్టడానికి మా కార్యకర్తలు హైదరాబాద్ నుంచి ఒక కార్యకర్త తీసుకొచ్చి నాకు అప్పుడు ఇక్కడ మా దేగంలో పడేసిపోవడం జరిగింది. ఆ పోస్టర్లను నేను బైన్సాకి తీసుకొచ్చి శంకర్ టీచర్కు కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేసి, అరే భయ్ మన భరోసా మీద మన నమ్మకం మీద వాళ్ళు పోస్టర్లు పంపించారు, మనం ఎట్లాగైనా ప్రచారం చేయాలి, ఇదంతా పంపించాలని బస్టాండ్ ఆ ప్రాంతంలో అక్కడక్కడ బైన్సాలు నైట్ పూట అన్ని పోస్టర్లు అతికేయడం జరిగింది. ఇద్దరమే పేస్ట్ ఒకడు పెడితే ఒకడు అతికించడం అట్లా జరిగింది. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ జీప్ వేసుకొని కొన్ని విలేజ్లు సొంత డబ్బులు పెట్టుకొని కొన్ని విలేజ్లు తిరిగి ప్రచారం చేసి 25వ మార్చికు దాదాపు 1000 మందిని, ఆ రోజుల్లో కృష్ణమాదిగా ఎవరో ఇక్కడ తెలియదు, ఆ రోజుల్లో 1000 మందిని ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. దానికి మాన్ని గౌరవమైనటువంటి మన దిగంబర్ మాశెట్టి గారు ఆ రోజుల్లో, సార్ మేము హైదరాబాద్ పోవాలి అంటే 5 లారీలు మా కోసం ప్రత్యేకంగా బాసర వరకు పంపించడం జరిగింది. ఆ రకంగా ఈ ఎంఆర్పిఎస్ మూమెంట్ ఇక్కడ మొదలైంది. అయితే శంకర్ గారు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కృపాకర్
ఎవరో తెలియదు, కృష్ణమాదిగ ఎవరో తెలియదు, ఈ దండోరా అంటే తెలియదు, ఎంఆర్పిఎస్ అంటే తెలియదు. కరీంనగర్లో జరిగిన మీటింగ్ నుంచి దాన్ని తీసుకొచ్చి బైన్సాలో మొట్టమొదటిసారి మేము దాన్ని ఆదిలాబాద్ జిల్లాకి అంటే బైన్సాలో స్టార్ట్ అయింది, బైన్సాకు తీసుకురావడం జరిగింది ఎంఆర్పిఎస్. ఇది మొట్టమొదట 94లో. సార్ మీ గురించి మొన్న కొన్ని గ్రూపులలో వాట్సాప్లలో దుష్ప్రచారం జరిగింది. గంగాధర్ అనే వ్యక్తి ఎంఆర్పిఎస్కు సంబంధం లేదు, ఈ మాదిగ జాతికి సంబంధం లేదు, ఆయన కేవలం ఆయన గొప్పతనం చెప్పుకోవడానికే ఈ విధంగా తను చెప్పుకుంటున్నాడు అని అనడం జరిగింది. అందువల్లే ఈరోజు మీకు ఇంటర్వ్యూకి పిలిచినాము. మరి మీరు జాతి కోసం నిజంగానే ఏం చేయలేదా? సరే శంకర్ గారు, నేను ఏం చేయలేదు, ఉద్యోగం చేసుకున్నాడు అంటున్నారు కదా. మరి నేను ఉద్యోగం చేస్తూ ఎంఆర్పిఎస్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినో, ఎన్ని రోజుల కోసం వీళ్ళ మూమెంట్ కోసం డబ్బులు ఇచ్చాను. డాక్టర్ అశోక్ గారిని అడగండి, కన్వీనర్ ఉన్నాడు. నా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ నమ్మి వాళ్ళకు తినడానికి ఇచ్చినటువంటి జీప్కు కిరాయి కట్టుకున్నా. తర్వాత వాలేగం విలేజ్లో వెళ్ళి అడగండి, ఆ రెడ్డి గారి మీద కేసు అయిందా లేదా, వాడు జైలుకు పోయిందా లేదా, 2 ఎకరాలు అమ్ముకున్నాడా లేదా. తర్వాత సుంక్రీలో వెళ్ళండి, మాదిగం మీద అన్యాయం జరిగినప్పుడు అర్ధరాత్రి పోయి పోలీసులను తీసుకుపోయాన్ని సేవ్ చేసి ఆ మొత్తం విలేజ్కే 20,000 దండు వేసినామా లేదా. హల్దా గ్రామంలో మాదిగం మీద అన్యాయం జరిగితే అక్కడికి పోయి స్పందించినా లేదా. తర్వాత ఎన్ని ఉన్నాయండి. ఒక అమ్మాయిని అన్యాయంగా విడాకులు ఇస్తే మళ్ళీ ఆ అమ్మాయిని సంసారం చేయించినాము. ఇప్పుడు ఆ అమ్మాయి 4 పిల్లలతో సంసారం చేస్తుంది. జాతి కోసం నేను శంకర్ ఎంత కష్టపడ్డాం అనేది, మాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, మమ్మల్ని విమర్శించొద్దండి. మేము జాతి కోసం పనిచేసినాము, ఇప్పుడు చేస్తున్నాము. నేను ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా జన్నారంలో పనిచేసిన, జాతి కోసం పనిచేసిన, అక్కడ కమిటీలు వేసిన. ఇప్పుడు జన్నారంలో ఒక స్ట్రాంగ్ ఎంఆర్పిఎస్ ఉన్నదంటే దానికి కారణం నేనని చెప్పుకోగలుగుతా. ఇక్కడ మన శాంసన్ అని ఉన్నాడు, బైన్సాలో ఉంటాడు, ఆయన అడగండి. అక్కడ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు జన్నారంలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా. నేను జాతి కోసం ఎన్ని చేసినా నాకు ఎక్కడైనా ప్రోగ్రామ్ వాడు ఏం చేసిండు అనేటువంటి మాట ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి. చాలా ఓకే గంగాధర్ గారు, ఇప్పుడు చివరిగా ఒక 4-5 నెలల్లో త్వరలో మీరు రిటైర్మెంట్ కాబోతున్నారట. రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు జాతి కోసం చేసే సేవలు, మీ మాటలను వింటుంటే నిజంగానే మీలాంటి ఆనిముత్యాలు ఈ సమాజంలో ఉంటే ఇంకా సమాజం డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నా. బై ద వే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఒక త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే ఇక మీకు వయసు అయిపోతుంది అని అనుకుంటారు అందరూ. అప్పుడే అందరికి ఉత్సాహం కూడా వస్తుంది రిటైర్మెంట్ అయిన తర్వాత. అప్పుడు మీరు జాతి కోసం ఏం చేస్తారు? ఇప్పుడు ఈ యూత్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రిటైర్మెంట్ తర్వాతనే జాతి కోసం చేస్తాను చేయను అనేది కాదండి. నాకు ఉద్యోగం లేనప్పుడు కూడా జాతి కోసం చేసిన, ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగం వదులుకొని జాతి కోసం సేవ చేసిన, ఉద్యోగం వచ్చిన తర్వాత నా నుంచి అయినంత వరకు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా వందలాది మంది జనాలకు భోజనాలు పెట్టుకుంటా, ఆ కృష్ణమాదిగకు సహాయం చేసుకుంటూ, ఉద్యోగం చేస్తూ కూడా కృష్ణమాదిగ మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ట్రాన్స్లేషన్ కోసం లీవులు పెట్టి ఆయన వెంబడి తిరిగిన. ఈ రకంగా నేను జాతి కోసం ఉద్యోగం ఉన్నప్పుడు పనిచేసిన, లేక ముందు చేసిన. కానీ నాకు ఆశించదగ్గ నా జాతి నుంచి నాకు సహకారం లభించలేదు. కొంతమంది కేవలం వారి స్వలాభాల కోసం ఈ ఎంఆర్పిఎస్ మూమెంట్లో కానీ ఇంకొక రకరకాల పేర్లు చెప్పి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి. వీటన్నింటినీ మాత్రం తప్పకుండా నేను రిటైర్మెంట్ తర్వాత మా జాతి మీద జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బతికిన రోజులు జాతికి సేవ చేస్తా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ కోసం చాలామంది మన జిల్లా నుంచి, మన తాలూకా నుంచి, ప్రత్యేకంగా మన బైన్సా నుంచి చాలామంది చాలా కష్టపడ్డారు. కొన్ని పేర్లు చెప్పాలంటే ప్రత్యేకంగా డాక్టర్ అశోక్ గారికి జాతి రుణపడి ఉంటుంది. రెండోది మా దేగం నుంచి నందకుమార్ని నేను నిజంగా వాడిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా. చాలా కష్టపడ్డాడు, తన సంసారం అవి వదులుకొని జాతి కోసం కష్టపడ్డాడు. ఇలాగ అంటే నేను అందరి పేర్లు చెప్పాలంటే చాలా కష్టమవుతుంది. ఉదాహరణకి శంకర్ టీచర్ ఉద్యోగం చేస్తూ కూడా లీవులు పెట్టుకుంటూ ప్రతి ప్రోగ్రాం హైదరాబాద్కి రావడం, ఆయన లీవ్ పెట్టి సొంత డబ్బులు పెట్టుకొని మేము కొంతమంది కార్యకర్తలు హైదరాబాద్ పోతే హైదరాబాద్కు మా కార్యకర్తలను 10 జీపులు పెట్టి పంపించినని వాళ్ళకి డీజిల్ డబ్బులు కావాలని ఇక్కడ డబ్బులు వసూలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని మన మాదిగల దగ్గరనే
కొంతమంది కార్యకర్తలు డబ్బులు తీసుకున్నారు. ఇది ఎంత ఘోరం అండి. వాళ్ళు కనీసం ఇప్పుడు మనకి ఏబిసిడి జరిగింది, వచ్చింది, ఇప్పుడన్నా ఈ ఇల్లీగల్ దందాలన్నీ మానుకొని వారు ముందుకు రావాలి. ఇవన్నీ మానుకోవాలి, జాతి కోసం పనిచేయాలి. ఎప్పుడన్నా వాళ్ళకి చేతులొట్టి దండం పెడుతున్నా, ఎవరెవరు జాతి కోసం పని చేసిండ్రో, ఎంఆర్పిఎస్లో పని చేసిండ్రో, ఏబిసిడి కోసం కష్టపడ్డారో వాళ్ళకి నిజంగా నేను పాదాభివందనం చేస్తా. కానీ జాతికే ద్రోహం చేసిన కొంతమందిని మాత్రం నేను రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ సంగతి తేలుద్దామనే ఉద్దేశంలో ఉన్నానండి. దీనికి నాకు నా జాతి నుంచి సహాయం కావాలి. మీలాంటి యువకులు నాకు సహాయం చేయాలని అర్థిస్తున్నా. నుండి నాకు ఎవరు సహకారం చేస్తే వాళ్ళ సహకారం తీసుకుంటా. ఎవరైనా నన్ను విమర్శిస్తే ఆ విమర్శని కూడా తీసుకుంటా. కానీ నిజాయితీగా ముందు నుంచి జాతి కోసమే ముందుకు వచ్చిన, జాతి కోసమే బతికిన, ఇప్పుడు కూడా జాతి కోసం చచ్చే వరకు జాతి కోసం నేను కష్టపడి పనిచేస్తా. ఒక్కటి జాతి నుంచి ఆశించేది ఏమంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళని గుర్తించండి, మీ సహకారాన్ని అందించండి. మీ ఎంపట నేను ఎప్పుడూ ఉంటాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్.